హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ జర్నీ ఛానల్. ఈరోజు నా స్టైల్లో మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా గిన్నెలో కట్ చేసుకున్న మష్రూమ్స్ని తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకో గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా గరం మసాలా వేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 5 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసాక ఒక గిన్నెలో ఆయిల్ నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోండి. చెక్క లవంగాలు షాహీ జీరా బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 2-3 మినిట్స్ వేగించి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఒక 5-6 మినిట్స్ మంచిగా వేగనీయండి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ నానబెట్టాను. అది వేసిన తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి తర్వాత మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మంచిగా ఉడకబెట్టుకోండి. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టాను, నాకు గ్యాస్ మీద చేయడం రాదు కాబట్టి నేను రైస్ కుక్కర్లోనే ట్రై చేశాను. దానికి కాంబినేషన్గా గోంగూర పచ్చడైనా రైతా అయినా చాలా బాగుంటుంది. నేను రైతాతోటే తిన్నాను, చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.